అడ్వాన్స్గా అందరికీ గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ వీడియోలో 7 రకాల దోస ప్రీమిక్స్ పౌడర్స్ని నా పద్ధతిలో నేనైతే ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి. బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి, హాస్టల్లో ఉండే వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వాళ్ళకే కదండి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఏ పౌడర్ ఎలా తయారు చేస్తున్నానో చూసి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దోస ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేస్తున్నానో చూసేయండి. కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల బియ్యం, 1 కప్పు రాగుల్ని తీసుకొని ఫస్ట్ వాటిలో ఉండే దుమ్ము ధూళి పోయేలా చెరిగేసుకోవాలి. తర్వాత వాటిని 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. దోస ప్రీమిక్స్ పౌడర్లో రాగులు వేయనవసరం లేదనుకోండి, కాకపోతే నేను కొంచెం హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో రాగులు కూడా వేశాను. మీకు నచ్చితే కనుక మీరు వేసుకోవచ్చు, లేదంటే లేదు. రాగులు ఎందుకు వేసానంటే మినుముల్లో, బియ్యంలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్సే ఉంటాయి కాబట్టి ఫైబర్ కూడా ఉండాలని రాగులు వేశాను. మినుముల కంటే రాగులు అన్ని వయసుల వారికి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది కాబట్టి రాగులు వేశాను. రాగుల్లో చాలా దుమ్ము ధూళి ఇసుక కూడా ఉంటుందండి, అందుకని రాగులు సపరేట్గా కడిగిన తర్వాతే పప్పు బియ్యంలో వేసి కలిపాను. అలా శుభ్రంగా కడిగిన తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి. రెండోది వచ్చేసి రవ్వ దోశల పిండి అండి. ఈ పిండిలో కప్పు బియ్యానికి 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు గోధుమల్ని తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇవి కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి. బయట మార్కెట్లో రవ్వ దోశల పిండిలో మైదా కలుపుతారండి. మైదా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను మైదాకి బదులుగా గోధుమల్ని తీసుకున్నాను. ఇవి ఎండలో బాగా ఆరిన తర్వాత పిండి పట్టించి 1/2 కప్పు బొంబాయి రవ్వ కలుపుతానండి. రవ్వ దోశల పిండి అంటే బొంబాయి రవ్వ కామన్ కాబట్టి కొంచెం బొంబాయి రవ్వ కలుపుతాను. ఇప్పుడు చాలా వరకు ఎవరికి ఖాళీ ఉండట్లేదు. ఉదయం లేస్తే పరుగో పరుగు, 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని తినడానికి కూడా ఖాళీ ఉండట్లేదు. అలాంటప్పుడు ఏదో ఒకటి తినేసి ఆకలి తీర్చేసుకుంటున్నారు. టైం లేదని అలా ఏదో ఒకటి తినేసే కంటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టైం వేస్ట్ కాకుండా 5 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసేసుకోవచ్చు. ఇక నుంచి అన్ని పండగలే కాబట్టి ఈ పిండ్లు చాలా బాగా హెల్ప్ అవుతాయి. గణేష్ నవరాత్రులకు, దేవీ నవరాత్రులకు చాలా మంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. పప్పు నానబెట్టడాలు, రుబ్బడాలు, అవి మళ్ళీ క్లీన్ చేయడాలు ఎక్స్ట్రా పని అవుతుంది. అసలే పండగల టైంలో కొంచెం పని ఎక్కువ ఉంటుంది. దానికి తోడు మళ్ళీ టిఫిన్ సెక్షన్ అంటే చేయడానికి నీరసం వస్తుంది. టైం ఉన్న వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలాంటి పిండ్లు పట్టించేటప్పుడు వాతావరణాన్ని చూసుకోవాలి. ఇవన్నీ నేను ఆగస్టు 1st వారంలో చేశానండి. అప్పుడు ఎండలు ఎంత విపరీతంగా ఉండేయో మీకు కూడా తెలుసు. అలా ఎండగా ఉన్నప్పుడు పిండి పట్టిస్తేనే పురుగులు పట్టకుండా 4-5 నెలల వరకు నిల్వ ఉంటాయి. దోస ప్రీమిక్స్ కోసం ఎండలో ఆరబెట్టిన పప్పులు బాగా ఆరిపోయిన తర్వాత అందులో అటుకులు, పచ్చిశనగపప్పు, మెంతులు వేసి పట్టించుకోవాలి. నేను వీటిని కూడా ఎండలో ఆరబెట్టుకున్నాను. నిల్వ ఉండాల్సిన ఏ పప్పులైనా సరే, పిండ్లైనా సరే, కారాలైనా సరే స్టోర్ చేసుకునే ముందు, వాటిని పిండ్లు పట్టించుకునే ముందు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఇవన్నీ నేను ఆన్లైన్ బిజినెస్ కోసం చేసుకున్నవండి. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కస్టమర్కి అందించాలని నేను తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ చాలా జాగ్రత్తగా చేస్తానండి. పసుపు కొమ్ములు కూడా నేను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి ఆ తర్వాతే పసుపు పట్టేస్తానండి. అలాగే కారానికి వాడే ఎండుమిర్చి కూడా ఫస్ట్ పట్టుకున్న తొడుములు తీసేసి దుమ్ము ధూళి చెరిగేసి రోజంతా ఎండలో ఆరబెట్టి కారం పట్టేస్తాను. ఓకేనండి, ఇంతవరకు మీకు 2 రకాల పిండ్లు ఎలా పట్టేస్తానో చూపించాను. ఇక మూడోది వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆట. దీనికోసం నేను 8 రకాల చిరుధాన్యాల్ని, 2 రకాల పప్పుల్ని వాడతానండి. 8 రకాల చిరుధాన్యాలు ఏంటంటే సామలు, అరికెలు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, రాగులు, ఓదలు. 2 రకాల పప్పులు గోధుమలు, శనగలు. ఇందులో వేసే సజ్జలు, రాగులు విడిగా కడుగుతానండి. వీటిలో డస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకని విడిగా కడుగుతాను. ఇలా చిరుధాన్యాల్ని శుభ్రంగా కడిగేసుకొని ఎండలో ఆరబెట్టుకొని పిండి పట్టించుకుంటే ఆ పిండితో చపాతీ చేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, పిల్లలకి స్నాక్స్గా బిస్కెట్స్ లాంటివి కూడా చేసి పెట్టుకోవచ్చు. వీలైనంత వరకు బయట ఫుడ్ తగ్గించుకొని ఇంట్లోనే తయారు చేసుకునేలా ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోవాలి. బయట వాడే కారాలు, ఆయిల్స్, పిండ్లు ఎలా వాడతారో ఏమో తెలీదు. అవి స్టోర్ చేసే వంటగదులు, ఫ్రిడ్జ్లు ఎలా మెయింటైన్ చేస్తారో ఏమో తెలీదు. కొన్ని చోట్ల అయితే చూస్తుండగానే ఎలకలో బొద్దింకలో తిరుగుతూ ఉంటాయి. నా దగ్గర ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు అయితే అలాంటి భయాలు, అనుమానాలు అసలు వద్దండి. ఈ సుమ మీద నమ్మకంతో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మీ ఆరోగ్యానికి ఆరోగ్యమస్తు. ఇక 4వ దోస పిండి వచ్చేసి హై ప్రోటీన్ దోస పౌడర్. దీనికోసం 8 రకాల పప్పుల్ని వాడాను.
కప్పు బియ్యానికి పావు కప్పు మినపగుళ్ళు, పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు జొన్నలు, పావు కప్పు పెసలు, పావు కప్పు రాగులు, పావు కప్పు కొర్రలు, పావు కప్పు కందిపప్పు తీసుకొని ఫస్ట్ అన్నీ శుభ్రంగా చెరిగేసుకోవాలి. ఈ పప్పు ఇలా రెడీ చేస్తుండగానే పెసరట్టు పౌడర్ కోసం మా పిల్లల్ని పప్పులో రాళ్ళు లాంటి వేస్ట్ ఏమైనా ఉన్నాయేమోనని పెసలు శుభ్రం చేయమని చెప్పాను. పెసరట్టు పౌడర్ కోసం నేను నాటు పెసలు వాడతానండి. నాటు పెసలు అయితే పెసరట్టు టేస్ట్ బాగుంటుంది, అందుకని నాటు పెసలు వాడతాను. అయితే నాటు పెసల్లో కొంచెం రాళ్ళు ఎక్కువ ఉంటాయండి. హైబ్రిడ్ పప్పు ఉన్నంత శుభ్రంగా నాటు పెసలు ఉండవు. ఒకరోజు ముందే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. మా పిల్లలకి సండే వస్తే ఇలాంటి కార్యక్రమాలే పెడతానమాట. అంటే డే మొత్తం చేయర్లేండి, 1 గంట 2 గంటలు హెల్ప్ చేస్తారు, తర్వాత ఆడుకుంటారు. సరేనండి, ఇప్పుడు హై ప్రోటీన్ పౌడర్కి తీసుకున్న పప్పుల్ని కూడా 4-5 సార్లు కడిగేసుకోవాలి. ఇది పిండి పట్టించుకున్న తర్వాత ఎలా వాడాలని మీకు డౌట్ వస్తుంది. ఏం లేదండి, ఉదయం లేవగానే పిండిలో వాటర్ కలిపేసుకొని 2 గంటలు పక్కన పెట్టేసి టిఫిన్ టైంకి అట్లు కానీ దోశలు కానీ వేసుకోవచ్చు. ఇది కూడా అందరూ వేసింది సార్. నీరు నీరు వెళ్ళేంత వరకు అయితే సరే. చాలు చాలు చాలు. ఇందులో వచ్చాక తిరుగుతాను. ఇప్పుడు పెసరట్టు పౌడర్ కోసం ఏమేమి కావాలో చూసేయండి. ఆరోది వచ్చేసి ఈ పెసరట్టు పౌడర్ అండి. దీనికోసం కప్పు పెసలకి పావు కప్పు బియ్యాన్ని తీసుకొని ఇవి కూడా 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. పప్పులు ఏవైనా సరే పిండి పట్టించుకునే ముందు ఇలా కడుక్కోవడం వల్ల పప్పులు నిల్వ ఉండడానికి కొన్ని రకాల ట్యాబ్లెట్స్ పౌడర్స్ వాడతారు కదండి. చాలా వరకు అవి కెమికల్స్తో కూడుంటాయి. కాబట్టి మనం వాటిని కడగడం వల్ల వాటర్తో పోయి పప్పులు ఫ్రెష్గా తయారవుతాయి. పప్పులు కడగడం వల్ల ఇంకొకటి ఏంటంటే దుమ్ము ధూళిపోయి శుభ్రపడతాయి. ఈ పెసరట్టు పౌడర్లోకి 50 గ్రాముల సొంటి, 2 టీ స్పూన్ల మెంతులు, 50 గ్రాముల ఎండుమిర్చి వేసుకొని వీటిని దోరగా వేయించుకొని కడిగి ఆరబెట్టుకున్న పెసలు బియ్యంలో వేసేసుకొని పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించుకున్న తర్వాత ఆ పిండిలో కొంచెం పసుపు కలుపుకొని డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఈ పిండి కూడా 1-2 గంటల ముందు వాటర్లో కలుపుకొని తినే ముందు పెసరట్లు వేసుకోవచ్చు. నానబెట్టి రుబ్బుకున్న పిండితో అట్లు ఎలా వస్తాయో సేమ్ ఈ పిండితో వేసిన పెసరట్లు కూడా అలానే ఉంటాయండి. పొరపాటున ఇందాక ఆరో పౌడర్ అని చెప్పానండి, కానీ ఆరోది వచ్చేసి రాగి దోశ పౌడర్ అండి. ఈ రాగి దోశ పౌడర్కి 2 కప్పుల రాగులకి కప్పు బియ్యం, పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. రాగుల్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకని ఫస్ట్ రాగులు శుభ్రంగా కడిగేసుకోవాలి. అలా రాగుల్ని 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు బియ్యం కూడా వేసేసుకొని మరో 3-4 సార్లు కడిగేసుకోవాలి. తర్వాత ఇవి కూడా ఎండలో ఇలా ఆరబెట్టేసుకోవాలి. పెసరట్టు పౌడర్ కోసం సొంటి, మిరియాలు, ఎండుమిర్చి వేయించాను కదండి. పిండి పట్టించే ముందు అవి పప్పుల్లో వేసేసుకొని పిండి పట్టించుకోవాలి. ఇవి హై ప్రోటీన్ పౌడర్ కోసం రెడీ చేసుకున్న పప్పులండి. పప్పులన్నీ కూడా ఇలా పొడి పొడిగా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత హై ప్రోటీన్ పప్పులోను రాగి దోశ పప్పుల్లోనూ గుప్పెడు సగ్గుబియ్యం, టీ స్పూన్ మెంతులు వేసుకొని పిండి పట్టించుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి నేను ఎక్కువే వేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించిన పిండిలో దోశల పిండి తప్ప మిగతావన్నీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే వేసేసుకోవచ్చండి. దోశల పిండి మాత్రం నైట్ కలుపుకోవాలి. ఉదయం కలుపుకుంటే మాత్రం 2-3 గంటల ముందే కలుపుకోవాలి. మీరు ఇంకా హెల్తీగా కావాలనుకుంటే ఈ పిండిలో క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు.
ఇవి ఎలా వాడుకోవాలో దోశలు కూడా వేసేసి చూపించేదాన్ని, కానీ ఈ వారం నాకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయండి. ఈ వీడియోలో చూపించలేకపోయినా వేరే వీడియోలోనైనా చూపిస్తాను. ఇక ఫైనల్గా రాగి పిండి అండి. రాగులు ముందుగా చాట్లో వేసి చెరుగేసుకొని నీళ్లు పోసి దుమ్ము ధూళిపోయి నీళ్లు తేటగా అయ్యేంత వరకు కడగాలి. రాగుల్లో ఏంటో కానివ్వండి చాలా డస్ట్ ఉంటుంది, కొన్నిసార్లు ఇసుక కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకని రాగులు మినిమం 7-8 సార్లైనా కడగాలి. ఇసుక కూడా పోయేలా రాగుల్ని తేరుస్తూ కడగాలి. రాగి పిండితో రాగి జావా, రాగి సంగటి, రాగి లడ్డూలు లాంటి హెల్తీ రెసిపీస్ ఎన్నో చేసుకోవచ్చు. రెగ్యులర్గా నార్మల్గా తినే దోశలు, బజ్జీలు, ఇడ్లీలు, పూరీలు కంటే ఒకసారి ఇలా 2-3 రకాలు చేసి ఇంట్లో పెట్టుకుంటే ఉదయాన్నే పిల్లల్ని టైంకి స్కూల్కి పంపించవచ్చు. మన పనులు ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో టిఫిన్ చేసేవచ్చు. ఇడ్లీ పిండిలో కొంచెం రాగి పిండి కూడా కలుపుకొని ఇడ్లీలు వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ పిండిలన్నింటితో పాటు వరిపిండి కూడా ఉంటుందండి. వరిపిండికి కూడా సేమ్ ఇలానే బియ్యం ముందుగా కడిగేసుకొని పిండి పట్టేస్తాను. చూసారు కదండి 7 రకాల దోశ పౌడర్స్ని. ఈ 7 రకాల దోశ పౌడర్స్లో మీకు బాగా నచ్చిన దోశ పౌడర్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇక వీటితో పాటు వీటికి కాంబినేషన్గా అల్లం పచ్చడి, కరివేపాకు పచ్చడి కూడా ఉంటాయండి. ఒట్టేసి ఓ మాట, ఒట్టేయకుండా ఓ మాట చెప్పకూడదు కదండి. అలాగే స్క్రీన్ ముందు ఒకలాగా, స్క్రీన్ వెనక ఒకలాగా చేయనండి. మీరు వీడియోలో ఇవి తయారు చేసే ప్రాసెస్ ఎలా చూసారో సేమ్ అలానే తయారు చేస్తానండి. మీకు నమ్మకం ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం మీ అందరికీ ఎంత బాగా నచ్చేసిందో అలాగే నా ప్రోడక్ట్స్ కూడా మీకు నచ్చుతాయండి. నా ప్రోడక్ట్స్కి ఊరు పేరు ఏం లేదండి, హైలైట్గా చూపించుకునే అంత బ్రాండ్ కూడా కాదు, కానీ నా ప్రోడక్ట్స్కి నమ్మకమే బ్రాండ్ అండి. త్వరలో మన ప్రోడక్ట్స్ అమెరికా కూడా వెళ్ళబోతున్నాయండి. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన 6 నెలల్లో నేను ఎంతవరకు సక్సెస్ అయ్యానో, నాకు ఆర్డర్స్ వస్తున్నాయా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సరేనండి, ఈ వీడియోలో మీకు చూపించిన దోశ ప్రీమిక్స్ పౌడర్స్ అన్నీ కూడా వాటర్లో కలిపేసుకొని ఇన్స్టెంట్గా వాడేసుకోవచ్చండి. లేదంటే 2-3 గంటల ముందు కలుపుకొని కూడా వాడుకోవచ్చు. క్వాలిటీ విషయంలో అయితే 100% గ్యారంటీ అండి. మన దగ్గర ఎక్స్పైరీ అయిపోయే అంత ఛాన్స్ ఏమి ఉండదండి. ఎందుకంటే ఎప్పటికప్పుడే వచ్చే ఆర్డర్స్ని బట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పంపిస్తాను. ఇక్కడ మీకు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని అనుకోకండి. వాట్సాప్ క్యాటలాగ్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ ఉంటుందండి. అయిపోయేవి అయిపోతూ ఉంటే రెడీ అయ్యేవి రెడీ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఆర్టీసీ కాంప్లెక్స్కి దగ్గరలోనే ఉంటే కనుక ఆర్టీసీ కొరియర్ ద్వారా వచ్చేలా ఆర్డర్ పెట్టుకోండి. మీరు 30 kgs ఆర్డర్ పెట్టుకున్న కొరియర్ ఛార్జెస్ 300 అవుతాయండి. డోర్ డెలివరీ అయితే కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. మీ వీలుని బట్టి మీరు ఎలా పంపించమంటే అలా పంపిస్తాను. ఓకేనండి, 7 రకాల దోశ ప్రీమిక్స్ పౌడర్స్ తయారు చేసిన విధానం మీకు నచ్చిందో లేదో చెప్పండి. ఇంకేమైనా మార్పులు చేయాలంటే కూడా మీ సలహాలు, సూచనలు కామెంట్స్లో షేర్ చేయండి. హెల్తీగా తయారు చేసిన దోశ ప్రీమిక్స్ పౌడర్స్పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.